నేటి దినమున మనము 48వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ముచ్చబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నదులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడి వారు ఏకముగా చేయవచ్చు. వారు దానిని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారొకటి ఉండగా వలుపును ప్రసవించు స్త్రీ వేదనలో వారిని పట్టను. తూర్పు గాలిని లేచి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుతున్నావు. సైన్యమధిపతి ఎక్కువ పట్టణం నందు మన దేవుని పట్టణం నందు మనం విన్నట్టుగానే జరుగుతా మనం చూసి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందు నీ చూసిన ధ్యానించింది. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు దినతము వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండినది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించుగాక, యూదా కుమార్తెలు ఆనందించుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పడానికి సీయోను చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ సంచరించు. దాని పురుషులను లెక్కించు. దాని ప్రాకారములను నిదానించి చూడు. దాని నగరులలో సంచరించి వాటిని చూడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపిస్తున్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుడు ఎలా ఉన్నాడమ్మా? మన దేవుని పట్టణమందు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమందు దేవుడు ఎలా ఉన్నాడు? గొప్పవాడును అలాగే బహు కీర్తనీయుడై ఉన్నాడు. అంటే ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు, గొప్ప దేవుడుగా ఉన్నాడు. మనం కీర్తించడానికి, అంటే మనము దేవుని కీర్తించడానికి అంటే ఎటువంటి హేతువు అవసరం లేకుండా, అర్థమైంది? అంటే కారణమేమీ అవసరం లేకుండా కీర్తించదగా గొప్ప దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆలాపనలతోటి దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటుంటారు సహజంగా చాలామంది. ఏదైనా పని చేసుకుంటున్నా, లేదంటే కేవలం దేవుని పాటలు పాడాలని ఉద్దేశంతో ఇలాగా ఉంటూ ఉంటారు. మరి ఆ రీతిగా ఉన్నటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటూ ఉందన్నమాట. అంటే దేవునిని మనం కీర్తించుట అనేటటువంటిది మనకున్నటువంటి బాధ్యతల్లో ప్రధానమైన బాధ్యతగా మనం అనుకోవచ్చు. అర్థమైంది? ఎందుకంటే అంత గొప్పవాడు, అంత పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి పరాక్రమశాలి అయినటువంటి గొప్ప రారాజు అయినటువంటి దేవుడు కేవలం నీ కోసం నా కోసం ఈ భూమికి దిగి వచ్చాడు. అవునా? మనకెవరన్నా సహాయం చేస్తేనే మనం ఎంతో గొప్పగా వారి గురించి వివరించుకుంటుంటాం. వివరించుకోమా? మనకెవరన్నా సహాయం చేశారు, ఎవరి దాకో ఎందుకమ్మా? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నటువంటి సీఎం కొందరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఆయన గురించి. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం ఇచ్చేటటువంటి ఆ సంక్షేమ పథకాల నుంచి ఇంకొకరు గొప్పగా చెప్పుకుంటుంటారు. అంతేనా? అంటే కేవలము వీరు ఉండేటటువంటి 5 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువ వారి యొక్క పరిపాలనా కాలంలో వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారికి వారు చేసేటటువంటి మేలు అని చెప్పడానికి అవకాశం ఉందా? అది ఉందా? లేదు. ఎందుకుంటుంది? వాళ్ళ జేబులోంచి ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. గవర్నమెంట్ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని ఆ ట్యాక్సుల నుంచే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అయినా కూడా వారిని మనం గొప్పగా, వారి గురించి గర్వంగా మనం వివరించుకుంటూ ఉంటాం. మా నాయకుడు ఇలా చేశారు, మా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, మా మినిస్టర్ గారు ఇలా చేశారు, ఇదిగో ఇలా ఇచ్చారు, అలా ఇచ్చారు గొప్పగా చెప్పుకుంటుంటాం. కానీ అందరికీ తెలుసు అవన్నీ ప్రజల దగ్గర నుంచి వచ్చినవే అని. కానీ ప్రజల నుంచి వచ్చినా కూడా ఆయన నాకు ఇచ్చాడు కదా, ప్రజలైతే ఇస్తారా మాకు? ఎవరుగా? కానీ ఆయన ఇచ్చాడు కదా అన్నటువంటి కృతజ్ఞతా భావంతో ఆయన గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మనకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప విధానం ఏదైనా ఉందంటే ఆయన జీవాత్మనిచ్చాడు మనకు. అర్థమైందా? మనల్ని తిరిగి ఆయన వద్దకు తీసుకువెళ్ళడానికి మరలా ఆయనే దిగి వచ్చాడు. అర్థమవుతుందా?
మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఎంత పొగుడుకోవాలి, ఎంత ప్రచురపరుచుకోవాలి, ఎంత మహింపరుచుకోవాలి. కనుక అంత గొప్పవాడైనటువంటి దేవుడైనటువంటి ఆయన బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. మరి ఉత్తర దిక్కునున్నటువంటి మహారాజు పట్టణమైనటువంటి సియోను పర్వతము ఎలా ఉందమ్మా? రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి కూడా ఎలా ఉంది? సంతోషకరంగా ఉంది. అర్థమైందా? అంటే సంతోషకరంగా ఉంది అంటే మేలులు చేయటానికై దేవుడు అధిష్ఠించినటువంటి విధానాన్ని అక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన పట్టణముగా ఎంచబడింది అది. అవునా? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అంటే ఆయన పట్టణముగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఒకరి పట్టణము అన్నప్పుడు ఆ పట్టణంలో ఎవరు ఉంటారని అర్థం? ఎవరి పేరైతే చెప్పారో వారు ఉంటారనేగా అర్థం. అవునా? ఆయన ఉన్నటువంటి ఆ పట్టణం ఎలా ఉందమ్మా? రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడింది. అయితే సర్వభూమికి కూడా ఎలా ఉంది? సంతోషకరముగా ఉన్నది. అంటే సర్వభూమిలో ఉన్నటువంటి సర్వమానవారికి కూడా ఆనందకరముగా, ఆహ్లాదకరముగా అలా ఉన్నదనమాట. కాబట్టి మనము దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి ఆ ప్రేమను కొనియాడేవారుగా మనం ఎప్పుడూ ఉండాలి. ఆయన గురించినటువంటి విధానాన్ని వివరించేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. ఇంకా చూడమ్మా, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. అయితే దేవుడు ఎక్కడున్నాడమ్మా? ఆ యొక్క నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అవునా? అంటే అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా దేవుడు కనబడుతూ ఉన్నాడు. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు దేవుడు కనపడ్డాడు అంటే దేవుడే చెప్తున్నాడు, నన్ను చూసిన నరుడు బ్రతకజాలడు అని చెప్తున్నాడు. మరి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అంటే అర్థం ఏంటి? కనబడుతున్నాడే కదా అర్థం. అంటే ఇక్కడ దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలంటే, మనం ఏదో ఒక అవసరత, చాలా మంచి గొప్ప అవసరతలో మనం ఉన్నప్పుడు ఎవరిన వచ్చి సహాయం చేయగలని మనం అంటాం, దేవుడిలాగా వచ్చి సహాయం చేసావయ్యా. ఆపదలో ఉన్నప్పుడు ఎవరిన రక్షించగానే దేవుడిలాగా వచ్చి రక్షించావయ్యా అంటాం. అంటే ఇక్కడ వారు చేసిన ఆ పనిలో దేవుడు మనల్ని సంరక్షించిన విధానాన్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. అలాగే ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించినటువంటి వారందరూ కూడా ఆయన శరణు నుంచి వచ్చిన వారుగా ఉంటూ ఉండగా, వారి సమస్త అవసరతలు కూడా అక్కడ తీర్చబడుతూ ఉండగా, మరి ఆ అవసరతలన్నీ కూడా దేవుని ప్రత్యక్షతను వివరించుతూ ఉండగా మరి దేవుడు ప్రత్యక్షమైనట్ట కాదా? ఏమా ఆ రీతిగా ఉంటుందన్నమాట. అయితే రాజులు కూడి అక్కడికి వచ్చి వారు ఏకముగా కూడి వచ్చారు. అలా వారు ఏం చేశారమ్మా? వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి తర్వాత భ్రమపడి త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు ఉన్నంత వరకు కూడా వారి పరిస్థితి ఎలా ఉంది? వణుకు పుడుతూ, వారికి అంటే భయం కలుగుతూ, అలాగే ప్రసవించు స్త్రీ వేదన, స్త్రీ ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలాంటి వేదన వారికి కలిగిందనమాట. మేబీ ఇక్కడ రాజులు కూడి వారు ఏకముగా కూడి వచ్చారు అంటే మేబీ ఒక యుద్ధానికి వచ్చారేమో, ఒక యుద్ధ ప్రాతిపదికన వారు అక్కడికి వచ్చి ఉండొచ్చు. అయితే అక్కడికి వచ్చినటువంటి ఆ దృశ్యాన్ని చూసి వారు ఏమయ్యారమ్మా? ఆశ్చర్యపడ్డారు, భ్రమపడిపోయారు. అంతేకాదు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఎలా ఉన్నారు? వణికిపోతూ, అలాగే ఒక స్త్రీ ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఆ వేదన వారు కలిగి అక్కడి నుంచి వారు వెంటనే వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే దేవునిని ఎదుర్కోవటానికి వెళ్ళేటటువంటి దేవుని భక్తుడు వేరు, దేవునిని ఎదిరించడానికి వెళ్ళేటటువంటి పరాక్రమశాలి అని ఈ భూమి మీద పేరు పడ్డటువంటి వారి పరిస్థితులు వేరు. అర్థమైందా? దేవుణ్ణి, ఆయనకున్నటువంటి ఆ రోషాన్ని కానీ, ఆ పౌరుషాన్ని కానీ, ఆ ఉగ్రతని కానీ తగ్గించడం కేవలం ఆయన భక్తుని వల్ల సాధ్యమవుతుంది. అర్థమైందా? అయితే ఆయనకున్నటువంటి ఆ సమస్తాన్ని భక్తుడు కాకుండా ఇక ఎవరు కూడా ఆ యొక్క విధానాన్ని తగ్గించలేరు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన బిడ్డల ఎడల ఆయన కలిగిన కోపము నిమిష మాత్రము. ఒక్క నిమిషమే ఆయన కోపం, ఇక మీద అంతా
ప్రేమ, సమాధానం, సంతోషం, ఇవన్నీ కూడా దేవుడు క్లియర్గా చూపిస్తూనే ఉంటాడు. అర్థమైందా? కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉన్న ఎడల ఆ యొక్క వేదన కావచ్చు, ఆ యొక్క వణుకు కావచ్చు, ఇవేమీ కూడా మనకు కలగవు. అర్థమవుతుందా? అయితే మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అంటే మన యొక్క ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధ్యక్షతకు మనం ఒప్పుకోవాలి. అయ్యా, నా ప్రవర్తన అంతా నీ అధ్యక్షతలోనే జరగాలి అని చెప్పి మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. విధేయత కలిగిన వారుగా మనం ఉండాలి. చూడమ్మా, తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. అంటే ఆ తర్షీషు ఓడలు ఎంత పెద్దవైనా సరే తూర్పు గాలి చేత దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని ఏం చేస్తున్నాడమ్మా? పగలగొట్టగలడు. అలాగే సైన్యములకు అధిపతి యగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యము దానిని స్థిరపరిచి ఉన్నాడు. మరి సైన్యములకు అధిపతి యగు యెహోవా పట్టణమునందు అంటే దేవుని యొక్క పట్టణమునందు, అలాగే మన దేవుని యొక్క పట్టణమునందు మనం ఇప్పుడు ఏమైతే విన్నామో వీటన్నిటిని కూడా మనం చూడగలం. అర్థమంతా వివరిస్తుంది. అదే కీర్తనాకారుడు ఏమంటున్నాడు? మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. అర్థమైందా? ఎందుకని ఎలా చూసాము? దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. అంటే దేవుడు దాన్ని నిత్యము నీవు ఇలాగనే జరగాలి అని చెప్పి స్థిరపరిచాడు కాబట్టి అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఈ యొక్క పట్టణంలో విశిష్టత గురించి మనం చూసాం. ఇప్పుడు మనకు వరల్డ్ మొత్తంలోనే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఫిల్మ్ సిటీ ఏదైనా ఉంది అంటే అదేంటిదమ్మా? రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఒకరు వచ్చి మనకు చెప్పారు, ఇదిగో ఇలాంటి అద్భుతాలు అక్కడ ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి, ఇలా ఉన్నాయి, మీరు వెళ్తే ఇవన్నీ చూస్తారు అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వారు అవన్నీ చూస్తారో చూడరా? ఏమ్మా, ఈ రోజు వెళ్ళినా చూడగలుగుతారు, సంవత్సరం తర్వాత వెళ్ళినా చూడగలుగుతారు, 3 ఏళ్ల తర్వాత వెళ్ళినా చూడగలుగుతారు, అది ఉన్నంత వరకు చూడగలుగుతారు. అయితే దేవుని పట్టణము శాశ్వతమైన పట్టణమై ఉన్నది. నీవు ఎప్పుడు వెళ్ళినా కూడా చూడగలవు. ఎందుకంటే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరిచి ఉన్నాడు. అర్థమైందా? మనం ఏమైతే వింటున్నామో, ఏమైతే గాంచుతున్నామో, అర్థమైందా, వాటన్నింటినీ మనం అక్కడ చూడగలము. అయితే ఎప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి నువ్వు చూస్తావు అన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూస్తే కదా సంతోషం. అలాగే దేవుని గూర్చినటువంటి ఆ పట్టణం గూర్చినటువంటి ఆ విశిష్టత, ఆ గొప్పతనము, ఆ యొక్క సమస్తము కూడా మనం చూడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పట్టణంలోనికి మనం ప్రవేశించాలి. ఈ లోకమందు ఉన్నటువంటి ఏదైనా ఒక అద్భుతాన్ని చూడాలంటే ఏ రీతిగా అయితే ఆ టికెట్లు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయో అదే విధంగా దేవుని యొక్క పర్వతాన్ని మనం చూడాలి అంటే, దేవుని యొక్క పట్టణాన్ని మనం చూడాలంటే, ఆ విశిష్టతను మనం చూడాలంటే మనకు కూడా ఆ నియమ నిబంధనలు అవసరం, ఆ టికెట్ అవసరం. ఆ టికెట్కు ఏమి వెలగా ఇవ్వాలో ఆ వెల అనేది ఏదైనా ఉంది అంటే అది మన విశ్వాసము. ఆ విశ్వాసాన్ని తగిన మొత్తంలో మనం దాచుకొని ఉంచుట మన బాధ్యత ఉన్నదనమాట. అర్థమైందా? ఎందుకంటే ఎవరో చెప్పారు అనగానే మనలో ఒక ఊహ వచ్చేస్తుంది, ఓకే ఇలా ఉండుంటుంది, ఇలా ఉండుంటుంది అని. మరి ఆ ఊహని నువ్వు ప్రత్యక్షంగా చూస్తే కదా నీకు సంతోషం వేసేది, అవునా కదా? మరి ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అన్నటువంటి ఆలోచన నీలో ఉంటే నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా? బస్సుకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ట్రైన్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కారులో వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆడకు వెళ్ళిన తర్వాత సరిపడా టికెట్స్కి అమౌంట్ అవన్నీ చూసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఎలా తిప్పుతారో అలా తిరిగేసి అవన్నీ చూసుకొని రావాలి. దీని అంతటి నీ దగ్గర ఏముంటుంది? ఒక ప్లానింగ్ ఉంటుంది. మరి ఈ లోకమందు ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని చూడటానికి నీకు ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు, మరి ప్రత్యక్షంగా దేవుని చూడాలి అన్న ఆలోచన నీలో ఉన్నప్పుడు, ఆయన యొక్క సమస్త విధానాలు నువ్వు విన్న సమస్తము చూడాలన్న కోరిక నీలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎంత నియమ నిబంధనలు కలిగి ఉండాలి, ఏమా ఎంత గొప్పగా నీ ప్లానింగ్ ఉండాలి, అవునా కదా? ఆలోచించుకోవాలి. దేవుడు దాన్ని స్థిరపరిచాడు, అది ఎప్పటికీ మారిపోదు. అర్థమైందా? ఇంక ఇన్ని రోజులకి ఏడుంటుందిలే అనే ఆలోచన మీకు వద్దు. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా చూడగలరు కాబట్టి వెళ్ళడానికి సిద్ధమై ఉండాలి. గమనించాలి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది.
నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మరి అయ్యా, నీ ఆలయమందు నీ కృపను ధ్యానించామయ్యా. నీ కృప అంటే ఎలా ఉంటుంది, ఆ కృపకు కలిగిన మహిమ ఎలా ఉంటుంది, ఆ కృపకు కలిగిన ఘనత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము ధ్యానం చేసుకున్నామయ్యా. నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తియు కూడా అంత గొప్పది. నీ నామం అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంత గొప్ప నామము. నీ కీర్తి అంటే నీవు చేయు సమస్తమును బట్టి వచ్చినటువంటి ఆ మహిమ, ఆ ఘనత, ఆ కీర్తి అంత గొప్పవి. మరి వాటిని చూడాలన్న ఆశ నాలో ఉంది ప్రభువా. అలాగే నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. అమ్మా, ఇవన్నీ ఎలా చెప్పగలం? అనుభవిస్తే కదమ్మా చెప్పగలం. అవునా కదా? ఇప్పుడు మన ఈ మధ్య ఇక్కడ మనకు ఒంగోలులో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, ఫిష్ ఎక్వేరియంది. చూసారా కదా? అందులో మీరు వెళ్తే దాని గురించి వివరించగలరా, లేకపోతే ఎవరన్నా చెప్తే వివరించగలరా? మీరు వెళ్ళి చూడలేదు అనుకున్నాం, ఓకేనా? నేను చెప్పా అందులో రియల్ జలకన్య ఉంది, నేను చూసి వచ్చానని చెప్పా. మీరు ఎవరికన్నా ఈ మాట చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? అక్కడ ఒరిజినల్ జలకన్య ఉందంట అంటారు. అది లేదు కానీ నేను చెప్పా కల్పితం. కానీ మీరు అది నమ్మి ఏం చేశారు? ఉందంట అన్నారు. అంతా అన్న దాంట్లోనే ఉంది, కల్పితమా నిజమా అని. అదే మీరు ప్రత్యక్షంగా చూసొచ్చారు, ఉంది అని చెప్తారు. మరి దేవుని యొక్క గొప్ప విధానాన్ని, ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నీతిని, ఆ కుడి చేయి నీతితో నిండి ఉన్నది అని చెప్పాలి అంటే మీరు వెళ్ళి చూడాలా వద్దా? మనం వెళ్ళి చూడాలా వద్దమ్మా? చూడాలి. చూడాలంటే మనకేం కావాలి? దేవుని యొక్క కట్టడల్ని మనం ఫాలో అవ్వాలి, దేవుని యొక్క న్యాయ విధుల్ని మనం అనుసరించాలి, ఆయన చెప్పిన సమస్తమును మనం అంగీకరించాలి, ఆయన ఆజ్ఞల్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మనం అవన్నీ కూడా చూడగలుగుతాం. ఇంకా చూడమ్మా, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. మరి దేవుని యొక్క న్యాయ విధులను బట్టి ఎవరు సంతోషిస్తున్నారమ్మా? సియోను పర్వతము సంతోషిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం రామోజీ ఫిల్మ్ సిటీ అని. దానికి పెట్టింది ఎవరు? సృష్టించింది ఎవరు? దాని ఫౌండర్ ఎవరు? రామోజీరావు గారు. కానీ మనం అక్కడికి వెళ్ళి చూసి అందులో ఇది ఉంది అని చెప్తాం, కానీ అందులో రామోజీరావు గారు ఇది పెట్టారు, రామోజీరావు గారు అది పెట్టారని చెప్తామా? చెప్పం. ఇప్పుడు మనం బయటకు వచ్చి చెప్పుకుంటున్న విధానంలో ఆ ఫిల్మ్ సిటీ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక విధంగా ఫిల్మ్ సిటీని పొగుడుతున్నట్టు కదా లెక్క. దాంట్లో ఇవి ఉన్నాయి గొప్పగా అని చెప్తూ ఉన్నాం, అవునా? దాన్ని పొగుడుతున్నట్టే కదా లెక్క. అప్పుడు ఒక పొగడత ఒక నరుని గురించి అయితే అది ఆ నరుడు వింటే సంతోషించడా? అలాగే ఆ పొగడత ఒక స్థలం గురించి అయితే ఆ స్థలం కూడా సంతోషిస్తుందా లేదా? ఏమా? అలాగునే దేవుని యొక్క న్యాయ విధుల్ని బట్టి సియోను పర్వతము సంతోషిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క న్యాయ విధులన్నీ కూడా ఆయన ఆశ్రయమై ఉన్నటువంటి ఆ పట్టణమందు జరిగించు ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? కనుక ఆ రీతిగా సంతోషిస్తూ ఉందన్నమాట. అలాగే యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. మరి యూదా కుమార్తెలు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అంతేకాదు, ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. ఈ యొక్క విధానాన్ని మీరు వివరించండి రాబో తరాల వారికి, భావి తరాల వారికి వివరించండి. ఎలాగా? ఆ పర్వతము చుట్టూ తిరుగుచు సంచరించుచు వివరించండి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. అంటే బురుజులు అంటే అర్థం ఏంటి ఏమా? బురుజు అంటే అర్థం ఏంటి? బూజ ఏంటమ్మా? బురుజులు అంటే ఆర్చులు అంటాం, సింహద్వారం అంటారు, విన్నారా? అంటే ఎత్తుగా ఉండి మనకి ఎట్లా అంటే ఒక కోటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముఖద్వారాలు ఉంటాయి కదా, సింహద్వారాల్లాగా, అంటే అవన్నమాట. అంటే ఆ బురుజుల్ని లెక్కించండి. అలాగే దాని ప్రాకారం అంటే ఏంటి? ఎత్తైన గోడలు,
ఆ ప్రాకారమును నిదానించి చూడుడి, దాని నగరుల్లో సంచరించి వాటిని చూడండి. అంటే ఎవరో చెప్తే వినొద్దు, మీరు ఏదో చెప్తే వినొద్దు, మీ అంతటా మీరు వెళ్ళండి. ఆ యొక్క సింహద్వారాలు ఎలా ఉన్నాయో చూడండి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎత్తైన గోడలు ఎలా ఉన్నాయో చూడండి. ఆ నగరంలోనికి ప్రవేశించి ఆ సమస్తమును మీరు చూసి రండి. అర్థమైందా? వాటన్నింటినీ చూసి రండి. అంటే బురుజు అంటే కోటలాగా, అర్థమైందా? ఆ కోట అలాంటి వాటినన్నింటినీ కూడా మీరు చూసి రండి అని చెప్తూ ఉన్నారన్నమాట కీర్తనాకారుడు. అలాగే చూడమ్మా, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. అంటే మనకు తోడై ఉండి, సదాకాలం మనకు తోడై ఉండి. ఇక్కడ మరణము అని ఈయన రాసిన దానికి అర్థం ఏంటంటే, ఈ భూమిని మనం విడిచినప్పుడు, అంటే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ మన ఆ దేహాన్ని విడిచే వరకు కూడా ఆయన మనకు తోడై ఉంటాడు అని కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి దేహాన్ని ఆత్మ విడిచేస్తే ఇక దేవుడు తోడై ఉండడా? కాదు. ఇక అక్కడి నుంచి మనము దేవుని రాజ్య వారసులం అయితే మనమే దేవునితో పాటు సంచరిస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని, ఆ సమస్తమును మనం కన్నులారా చూసి మనం వివరించేవారుగా, ప్రచురపరిచేవారుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన యొక్క సమస్త ఆజ్ఞల్ని అనుసరిస్తూ, ఆయన చెప్పిన సమస్తమును మనం చేస్తూ, దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా వర్ధిల్లుచు మనం ఉండాలి. కనుక ఆ రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కూడా ఆ దేవుడు చూపించులాగున, ఆ సమస్తము మనకు వివరించుటకును, మనం వాటిని చూసి వాటి గురించి మనం భావితరాలకు వివరించుటకును చాలిన జ్ఞానమును దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.